హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతాలు రద్దు అంటే కొంతమందికి అండి, అందరికీ కాదు. సో ఎవరెవరికి రద్దు చేయబోతున్నారు జీతాలు మరియు పెన్షన్ సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందారో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు యూజ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగుల జీతాలకు బ్రేక్ అయితే పడిందండి. సో సిపిఎస్ పద్ధతిలో అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, ట్రెజరీ ద్వారా ప్రాన్ నెంబర్ పొందని ఉద్యోగులందరికీ మే నెల జీతాలు ఆపివేయాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందండి. జిల్లాలో వివిధ శాఖల్లో సిపిఎస్ పద్ధతిలో 8,732 మంది పనిచేస్తూ ఉన్నారు. ఉద్యోగంలో కొత్తగా చేరిన సిపిఎస్ ఉద్యోగికి ప్రాన్ నెంబర్ లేకపోయినా తొలి నెలలో జీతం ఇస్తారు. ఆ తర్వాత నెలలో ఆన్లైన్ ద్వారా ఆ ఉద్యోగి ప్రాన్ నెంబర్ కోసం ట్రెజరీకి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఉద్యోగి వివరాలు పరిశీలించి ట్రెజరీ అధికారి ప్రాన్ నెంబర్ను కేటాయిస్తారు. 2004 నుంచి అమలవుతున్న ఈ సిపిఎస్ ఉద్యోగి నుంచి 10% మొత్తాన్ని ప్రతి నెల పే అంటే బేసిక్ పేలోంచి అలాగే డిఏలను కట్ చేస్తారు. సో ఆ ఉద్యోగికి ప్రభుత్వం కూడా 10% మొత్తాన్ని జమ చేసి ఈ రెండు మొత్తాల నగదులు సదరు ఉద్యోగి పదవి విరమణ పొందాక అయితే అందుతాయి. సో ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాన్ నెంబర్ను చాలామంది సిపిఎస్ ఉద్యోగులు తీసుకోలేదని చెప్తున్నారు. సో అలాంటి వారందరూ కూడా మే నెల జీతాలు ఆగిపోనున్నాయండి. 2 రోజుల కిందటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎస్ మినహాయింపులు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాల బిల్లులను ఈ నెల నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. వారితో పాటు తాజాగా సిపిఎస్ ఉద్యోగుల జీతాలను కూడా నిలిపివేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చిందండి ప్రభుత్వము. సో ఈ విధంగా ఇంకా ఎవరైతే ప్రాన్ నెంబర్ తీసుకోలేదో వారు వెంటనే అయితే ప్రాన్ నెంబర్కి అప్లై చేసుకోవాలని ఆన్లైన్లో, లేదంటే అటువంటి వారికి సిపిఎస్ ఉద్యోగులు పనిచేస్తున్న 7,832 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరిలో ఏ కారణాల చేత అయినా ప్రాన్ నెంబర్ కనుక తీసుకొని వారైతే త్వరగా అయితే తీసుకోగలను, లేదంటే జీతాలు అయితే ఆగిపోనున్నాయి. ఇదండి ఇప్పటి వరకున్న బ్రేకింగ్ న్యూస్.